ఇప్పటివరకు మనం అందరం ఎంతగానో ఎదురు చూసిన ఆడియో లాంచ్ అయిపోయింది. సో సీడీస్ కూడా చేతికి వచ్చేసాయి. అండ్ ఈ మూవీలో ఎంతో చక్కగా మన టాలీవుడ్ టాప్ సింగర్స్ అందరూ కూడా పాడడం జరిగింది. ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డెఫినెట్గా డైరెక్టర్ కూడా బాగా చేశాడు. వీళ్ళందరూ కూడా కలిపి ఒక కొత్త టీము, కొత్త సినిమా, అందరూ ఒక మంచి ప్రయత్నం చేశారు. డెఫినెట్గా దీన్ని సక్సెస్ చేయాలి. దయచేసి దిల్ ఉన్న రాజులందరూ కూడా ఈ సినిమాకి మంచి థియేటర్లో ఇచ్చి వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎగ్జిబిషన్ కానీ, ఎక్స్ప్లాయిటేషన్ కానీ ప్రతి విషయంలోనూ కోఆపరేట్ చేయాలి. వీళ్ళతో పాటు మేము అందరం కూడా కోఆపరేట్ చేస్తాం. అందుకని మరొక్కసారి ఎవరన్నా దిల్లున్న రాజులందరూ కూడా కష్టపడి ఈ సినిమాని సక్సెస్ చేయడానికి పూనుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాకు తెలిసి వీళ్ళందరూ ఈ టీం ఫస్ట్ టైం చేస్తున్నారు అనుకుంటండి. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడే పాటలు విన్నాం, బాగున్నాయి పాటలు. అంత యంగ్ టీం. వీళ్ళు ఈ సినిమా ఫస్ట్ టైం చేయడం అంటే సినిమా చేయడం చాలా కష్టం. వీళ్ళ కష్టం కనిపిస్తుంది అందులో. వీళ్ళ కష్టం కలెక్షన్స్ రూపంలో వెనక్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. దిల్ ఉన్న రాజు టైటిల్ ఎంచుకున్నప్పుడు నేను అడిగాను మన డైరెక్టర్ గారిని, రాజ్ కుమార్ గారిని, ఏంటి ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏందని. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆ సబ్జెక్ట్కి అది షూటబుల్ అని, ఆ కథ, ఆ విధానం దానికి ఇదే యాప్ట్ అవుతుంది. దిల్ అని తెలుగు సినిమా హిట్ అయింది. దిల్ సో ఇప్పుడు ఆయన సినిమా మీద ఉన్న కసి, సంఘ సేవకుడుగా మరి లవ్ చూపించాలి. ప్రేమ కథలో ఫస్ట్ అయినా కూడా మంచి ట్యూన్స్ ఇచ్చావు డైరెక్టర్ గారికి, అంటే షూటబుల్ ట్యూన్స్ ఇచ్చారు. అండ్ సెలెక్షన్, హీరోయిన్స్ అంతా బాగుంది. టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా చేశారు. అదేవిధంగా రాజ్ మరి నిర్మాత ఎక్కడ కనిపించట్లేదు. నిర్మాత ఎక్కడ డబ్బులు పెట్టాలి, కనిపించకపోతే ఎట్లాగా రండి, మీరు కూడా మీ ముఖంలో ఆనందం కనిపిస్తుంది, సినిమా రిలీజ్ అవుతుందనే ఆనందం. సో అదేవిధంగా టీం అందరికీ, కెమెరామ్యాన్, ఎవ్రీథింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ చేసాము దీనికి. ఓ గ్రేట్, కంగ్రాట్స్. అండ్ ఆడియో ఫంక్షన్ని ఒక అద్భుతంగా డిజైన్ చేసి చాలా బాగా చేస్తున్నారు. మరి దిల్ ఉన్న రాజు ప్రేమలో పడ్డాడు అనే సినిమా హిట్ కావాలని, వాళ్ళకి కూడా మంచి డబ్బులు రావాలి, వెనక ఉన్న నిర్మాత ఇంకా ముందుకు వచ్చేయాలని కోరుతూ, మరి వారు సక్సెస్ కావాలని, మా రాజ్ కుమార్కి ఇంకా చాలా సినిమాల అవకాశాలు రావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ప్రతి ఒక్కరు ఈ మూవీ గురించి దిల్ రాజు ప్రేమ పడ్డాడని అనుకుంటారు. బట్ అది కాదు. మేము ఫస్ట్ టైటిల్ అనుకోలేదు అసలు. యాక్చువల్లీ ఫస్ట్ సినిమా స్టోరీ రాసుకున్న తర్వాత ఈ టైటిల్ అయితే బాగుంటుంది అని అనుకున్నాం. ఫస్ట్ యాక్చువల్లీ దిల్ రాజు ప్రేమలో పడ్డాడని అప్లై చేశాం. కానీ దిల్ రాజు గారు కొంచెం అబ్జెక్షన్ చేశారు. అందుకే దిల్ ఉన్న రాజు ప్రేమలో పడ్డాడని పెట్టాల్సి వచ్చింది. బట్ స్టోరీ మాత్రం ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఒక మ్యూజికల్. అంటే ఈ రోజుల్లో ప్రేమ అంటే అమ్మాయి వెనకాల తిరగడం, అది ఇది, ప్రేమించకపోతే వాళ్ళని వేధించడం, అలా కాకుండా ఒక ప్రేమ అంటే ఒక ఆరాధన. ప్రేమ అంటే నిజమైన ప్రేమ ఎలా ఉండాలి అంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. అలా ఉంటుంది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఈ మూవీకి మన గౌతమ్ గారు చాలా మంచి మ్యూజిక్, అంటే ప్రతి కావాలని పెట్టినట్టు కాకుండా సిచ్యువేషన్కి తగ్గ ఒక ప్రతి సాంగ్ మంచి మెలోడీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ గౌతమ్ గారు. ప్రతి టెక్నీషియన్స్, మన యోగ్ గారు కెమెరామెన్ కానీ, మన లిరిక్స్ రైటర్ మల్లి గారు చాలా బాగా రాశారు. ఒకటే మళ్ళీ అందరూ లిరిక్స్ రైటరు చాలా బాగా రాశారు సాంగ్స్. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ వేముల స్వామి గారు ప్రొడ్యూసర్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గారు. అంటే అసలు ఫస్ట్ మేము అనుకున్నది వేరే అతన్ని, బట్ ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అసలు జీవించేసిండు మొత్తం. యాస్టీస్ రియల్గా ఇలా జరుగుతుందా అసలు, ఇతనేనా దిల్ రాజు అన్న ఫీల్ తీసుకొచ్చాడు మొత్తం. అసలు ప్రాణం పోసేశాడు దానికి. అలాగే హీరోయిన్ కూడా చాలా చక్కగా నడిచింది. ఫస్ట్ డెబ్యూట్ మూవీలా కాకుండా ఎన్నో ఎక్స్పీరియన్స్ మూవీలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు యాక్ట్ చేసింది. చాలా ఇద్దరు కలిసి చాలా ప్రాణం పోసేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్లు ఫ్రెష్, డైరెక్టర్ ఫ్రెష్, పాటకు పల్లవి ప్రాణం. నిజంగా పల్లవులు చాలా బాగున్నాయి. గౌతమ్ గారు ఆల్ ది బెస్ట్. నేను ఒకటే కోరుకుంటానండి, ఒక చిన్న సినిమా విజయవంతం అయితే ఇంకెంతోమంది ఎన్నో చిన్న సినిమాలు వస్తాయి. ఆ థియేటర్లు విజయం కావాలంటే ముందుగా మంచి థియేటర్లు దొరకాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
సారీ ఫర్ ద డిలే. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ విత్ గ్రేట్ ప్లెజర్ టు బీ హియర్. టుడేస్ హీరో ఈజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ గౌతమ్ సార్. I wish him all success. He will definitely occupy a grand position in the film industry. So I love each and every song in this movie. I enjoyed the whole movie process, enjoyed working with the entire crew. I would like to thank Raju sir. He struggled a lot for this film. I respect him from the bottom of my heart. This film will definitely get a big success, and I will pray God for the same. Once again, would like to thank each and everyone for giving me this opportunity, and I thank all media people, all big people. I respect all the sir. Thank you very much. You should support our new crew. Everybody in this movie is fresh. I'm the second movie in Telugu after Madhumati. I did nearly 12 films in Tamil and 4 films in Malayalam. So for in Telugu industry, I'm second film, but I'm also very new. I think I'm first time I'm speaking in front of the people. Thank you very much. I'm so happy to see you all. Please support us. Thank you very much. He worked, not work, how to tell, he died for this movie mostly. And thank you Pooja for your great support, and Gautam sir, Lucky, and managers, master, everybody. Thank you everybody. Thank you. ఐఎమ్ సో నర్వస్. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఎలా అంటే ఒక చిన్న పాపలాగా నన్ను ట్రీట్ చేశారు. ప్రతిదీ చాలా బాగా ట్రీట్ చేశాడు. ఒక టీచర్ లాగా నన్ను టీచ్ చేశాడు. ప్రతిదీ అలా కాదు ఇలా కాదు అని చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతిదీ నాకు చాలా బాగా నేర్పించారు. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరో గారు చాలా బాగా చేశారు అండ్ సో సపోర్టివ్ టు మీ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. అండ్ గౌతమ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ. సో గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నా నమస్కారాలు. అన్ని రంగాల్లో సినిమా రంగం అనేది కొంచెం ప్రత్యేకత కలిగి ఉన్నది. నేను వచ్చి ఇక్కడికి 12 years అయింది. దొరకడానికి కొంచెం టైం పట్టింది. అలాగే కళామ తల్లి టెస్టులు పెడుతుంది. వచ్చిన 1 yearలోనే నాకు అర్థమైంది ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఎన్నో ఎదుర్కోవాలి, పస్తులు కూడా ఉండాలి. ఎందుకంటే మన పరిస్థితులు చూస్తే ఫాదర్ మదర్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, నీకు అవసరం అని. కానీ నేను కళామ తల్లిని నమ్ముకున్నాను. కొన్నాళ్ళు పడ్డాను. తర్వాత మ్యారేజ్ అయింది. వైఫ్ని పిల్లల్ని కూడా స్ట్రగుల్ చేశారు. కొంచెం లిటిల్ బిట్ అంటే చిన్న ప్రాబ్లమ్స్. కానీ ఫ్రెండ్ ఒకరోజు అన్నాడు, ఇక్కడ విజయం సాధించాలంటే కళామ తల్లి ఒళ్ళో చేరాలంటే ఖచ్చితంగా ఆమె పెట్టే టెస్టులకి ప్రూవ్ చేసుకుంటేనే, నువ్వు కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే సక్సెస్ అవుతావు అని చెప్పాడు. నేను కళామ తల్లిని నేను నా విజయం కోసం రాలేదు, కళామ తల్లిని ప్రేమించి కూడా వచ్చాను. కాబట్టి ఎదుర్కొంటున్నా. ఆ ఫస్ట్ సాంగ్ నాకు చెప్పిన రైటర్ మళ్ళీ అని ఎంఎస్ మల్లిలా, అతను ఫస్ట్ సాంగ్ ఇచ్చాను రాయడానికి. బాగా రాశాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో చూస్ చేస్తాడు, ప్రాణం పెట్టి చేస్తాడు. కానీ ఫస్ట్ వినే ప్రేక్షకుడు ఎవరంటే డైరెక్టర్. ఆయన ఇచ్చిన సిచ్యువేషన్కి న్యాయం చేయడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ మనం ఎన్ని చేసినా అది బయటకు వచ్చేది ఆయన ద్వారానే. మంచి ట్యూన్స్ వచ్చినాయి అంటే కేవలం డైరెక్టర్ గారే కారణం. ఆ సిచ్యువేషన్లు ఇవ్వడం, నా దగ్గర నుంచి రాబట్టుకోవడం, ఆయన ఓపిక, నాకు ఇచ్చిన సపోర్టు చాలా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. థ్యాంక్ యూ రాజు గారు, మీకు రుణపడి ఉన్నాను.
ఎప్పటికీ ఇంకా మంచి మంచి ట్యూన్స్ చేయడానికే నేను నా సాయశక్తులు ప్రయత్నిస్తాను, హార్డ్ వర్క్ చేస్తాను. ఆయనలో హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇట్స్ ఏ వెరీ ఫీల్ గుడ్ మూవీ. ఆయన చాలా ఫాస్ట్గా ఒక వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అబ్జెక్షన్ వస్తుంది, లక్కీ వద్దు అని చెప్తే వెంటనే ఫోన్లో తను నాకు అడిగాడు అనమాట, పద్మిని గారు వాట్ వీ హ్యావ్ టు డూ అండి అంటే. మరొకటి ఏంటంటే నౌ-ఏ-డేస్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. A passion forever, movies and songs. My father used to take me to the movies when I was child. So I'm pleasure to be here. I want to thank everyone on DICE with me, especially Lucky, who's been like motivating me to come here and talk to you guys, and I'm really pleasure to be here. And I want to thank whole team of movie Dillu Na Raju, Premalo Paddadu. I'm really like, I want to see this movie. It's a love story they are saying and funny. Really, like, congrats one more time to whole team, and thank you. రాజ్ కుమార్ చాలా కష్టపడి ఈ సినిమా డైరెక్షన్ చేయడం జరిగింది. అతని కృషి పట్టుదల చాలా బాగుంది, అందుకే నేను కూడా సపోర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాజ్.